హరి శ్రీ గురుభ్యో నమః. ఇంతవరకు మనకు మంగళగిరి వాస్తవ్యులు వాళ్ళకి సుబ్బారావు గారు చక్కటి విషయాన్ని మనకు అందజేసింది. అయితే మానవ శరీరంలో ఎన్నో రకాలు తింటే కానీ శరీరం పెరిగింది. అబద్ధం కాదుగా. అచ్చం అన్నంతో పెరగల, అప్పచ్చంతో, కాయలతో, జ్యూసులతో, పండ్లతో, మరి అన్నంతో, చారుతో, జోరుతో, కాఫీతో, టిఫన్లతో ఓ రకరకాల కోణాలు తింటుంటే కానీ శరీరం పెరిగింది. జీవక రుచుల కోసం ఇన్ని రకాలు తిన్నాం. అయితే ఈయన మనోమైండ్ కూడా మహోన్నతమైన స్థితి ఏంటంటే ఎన్నో రకాలు వినాల. అదేమో తినాలా, ఇదేమన్నా వినాల. ఇందాకేం చేసినావు? తొలి ధ్యానం చేసినాం. ఆ తర్వాత ఏం చేసినావు? భగవన్ నామాన్ని విన్నాం. ఆ తర్వాత ఏం చేసినావు? బోధా కార్యక్రమంలో గురుగీత. ఇప్పుడు మన సుబ్బారావు నాయుడు గారు చెప్పినటువంటి మరి జగన్మాత గురించి కానీ ఆ బ్రహ్మత్వం గురించి అనేక రకాలుగా కోణాల్లో విన్నాం. ఈ 4 నెలల్లో ఎన్ని రకాలు వినొచ్చు? ఎంతమంది రావచ్చు? ఎన్నో రకాలు వినొచ్చు. ఇదేమన్నా మైండ్ భోజనం, అదేమన్నా దేహ భోజనం. దేహ భోజనానికి ఏం దేహం పెరిగింది, మైండ్ భోజనానికి మనసు ఎదిగింది. దీన్ని ఎంత లెక్క పెరగవచ్చు అని అంటే దేహ భోజనం వల్ల పిల్ల తల్లి ఎంత పెరగవచ్చు, పిల్లగాడు తల్లి ఎంత పెరగవచ్చు, సరికట్టు ఇటు. కానీ ఆత్మ భోజనం వల్ల దైవం అంత పెరగవచ్చు, జగన్మాత దేవత అంత పెరగవచ్చు. చెప్పుకోవటమేనా ఎవరైనా పెరిగారు అనేది సందేహం. మళ్ళీ ప్రతి సమస్యను కూడా మనం పెద్దల పూర్వకంగా వాళ్ళు నడిచిన విధి విధానంగా విచారించాల్సింది. అట్లా విచారించలేదనుకో మళ్ళీ మనకి అర్థం కాదు. పెద్దలు విచారించినప్పుడు మనకు కూడా అర్థమైంది. ఏ రకంగా సక్కుబాయి జీవన సంసారం చేస్తా చిన్నప్పుడే గురుమంత్రాన్ని తీసుకొని స్మరణ చేస్తా ఇంటికి అడిగి వెనకాల అత్తకి ఆడబిడ్డకి కుదరదు. ఈ దైవ భక్తి కుదరదు. ఆ అమ్మాయి కుదిరింది. కుదిరితే ఏమైంది? అలా పాండురంగడి దర్శనం అయింది. పాండురంగడే వచ్చి ఆయనతో కాపురం చేయాల్సి వచ్చింది. నేను తండ్రి పోవాలా అన్నది. నువ్వు పోతే అటు కుదిరిందని అత్త ఆడబిడ్డలు కలిసి మొగరానికి కట్టేశారు. ఇంట్లో ఆ రోజులు దూలాలు మొగరాలు. మొగరానికి కట్టేమైంది? కృష్ణ పరమాత్మ మీద ఏకంగా ధ్యానం చేసింది. మరి ఎవరు పని చేస్తే వాళ్ళు రావాలన్నా? పని ఎవరు చెప్పింది? పరంధాముడికి నీ దయా అని చెప్పింది. ఆయన రావాల్సి వచ్చింది. ఆయన వచ్చే ఆయన భర్త రూపంతో వచ్చే వచ్చింది. మరి ఆ మైనాడు వచ్చిందాక నేను ఇబ్బంది లేకుండా చేస్తానండి కదా. ఆయన ఆడేసి వేసుకొని ఆడేసి వేసుకొని కాపురం చేయాల్సి వచ్చింది. అంటే భగవంతుడి నమ్మిన వాళ్ళకి ఏమైంది? భగవంతుడే తోడుగా ఉండాల్సి వచ్చింది. మరి భగవన్ నామేగా చేసింది, గురువు ఇచ్చిన మంత్రమేగా చేసింది. మరి ఇంతటి మహాతల్లి 400 సంవత్సరాల నుంచి ఇంతటి ప్రకాశం వచ్చిందంటే చేసిన భక్తినా ఏమైనా మారుతుందా? అంటే భక్తి చేసిన వాళ్ళకి మహోన్నతమైన మహాశక్తిగా లోన దైవమే రక్షణ చేస్తా ప్రకాశింపజేస్తాయి. మరి కష్టాలు, మాటలు, దెబ్బల పట్టు ఇవన్నీ చేయగయ్యా అన్నారు. మరి ఆ పడబట్టే ఇంతటి మహాతల్లిని మనం అనుకున్నాం. ఆ కష్టాలు పడలా, ఏ రకంగా తార పెడతాక ఇబ్బంది పడలా. ఇవాళ మన ఇంట్లో కష్టాలు అర్థం కాదు మనకి.
ఆమెను కట్టేసే కాడికి వచ్చాను. మన ఏమైనా కట్టేసినారా అని మన అత్తోడు చూడలేదు, ఎందుకంటే కట్టేయలేదుగా. మరి ఆమెకు అంత ఇబ్బంది పడినా అంత చేసింది కదా. మరి మనకు అంత ఇబ్బంది లేకపోయినా ఎందుకంటే నోట్లో ఆమె ఏకాగ్రత పెరిగింది, మనకు అంత ఏకాగ్రత కుదిరించుకోవడానికే ఇదంతా. ఒక్కనాడిగా అందరం పెద్దగా కాలంలో తినేకింది పెద్ద అవుతుంది. అట్టగానే ఇది కూడా ఇనేకింది మనసు పెద్ద అయింది. పెద్ద అయినప్పుడు కష్టాలని నష్టాలని అది ఓర్చుకోగలుగుతుంది. కష్టాలని నష్టాలని మరి మాటల్ని ఇబ్బందుల్ని ఆ మనసు అనేది ఓర్చుకోగలుగుతుంది. ఓర్చుకోబట్టే వాళ్ళకు ఓర్పుంది మహాతల్లు ఉన్నారు. సరే ఆ అమ్మాయి పోయి పండగని పొలం పోవాలంటే అడిగి పోయినాక ఏదో ఒకటి ఏటో ఎట్ట పోవాలంటే ఒక ఆయన పడ వేసుకుని వచ్చి ఇంటికి పోబోతాడు. స్వామి మహానుభావ, నేను అవతల పోవాలయ్యా, నన్ను అవతల చేస్తామని. అమ్మ కట్టేసే టైం అయింది రాను. అయ్యా నీకు దండం పెడతాను, ఎట్నో ఏడదాకా వచ్చాను, ఈ ఒక్కరు తప్పించేయాను. చాలా పొద్దుపోయిందమ్మా, ఎట్టనగా నువ్వు తప్ప నాకు తప్పించేవాడు నేను అయ్యాను. సరే నువ్వు వచ్చింది ఆయనేగా, సరళంగా అవతల పంపించింది. మరి ఆ గుళ్ళో పోయింది. జాయి పాండురంగ అన్నది అన్నే శరీరం లీనమైంది. ఆయనలోనే ఈ మనసు లీనమైపోయింది. లీనమైపోతే ఏమైంది, లక్ష్మీదేవి వచ్చింది ఆడికి. ఏమయ్యా దాటిపోయినది శరీరంతో, వాడు కట్టెల్లో కలేస్తున్నారు, మరి నువ్వేం తేడాను. ఆమె వచ్చిందా ఉంటా నేను చూస్తానని మాట ఇచ్చాగా. ఆమె రావాలంటే కైలాసంలో గంగను వదులుతాడు, ఆమె శరీరం తయారవుతుంది. అప్పుడు సాయన ఏం పోవాల్సి వచ్చింది ఆమె కోసం. రథం పోయి కైలాసం పోయి మహానుభావ మరి ఆమె బతికించాలంటే గోడ మీద చూస్తే ఆమె శరీరంగా తయారైంది. అప్పుడేమైంది, మళ్ళీ ఇంటికి వచ్చింది. అక్కడ ఆడబిడ్డ తెలివిటి కాలేయటం, ఎదురు ఉండి పారేయటం అన్ని జరిగింది. ఈ రకంగా పారేసినావు కాలేసినావు అని చెబుతున్నాడు అడిగాడు. ఆ అమ్మాయి ఏం చేసింది, ఇక్కడ మనం పాండురంగా పూజ చేస్తే మంచిది అని ఊళ్ళో జనానంతా పిలిచి ఈ ఉన్న కోళ్ళు, ఏ కోళ్ళు, పరంధాముడే కోళ్ళు, ఈ కోళ్ళ బ్రహ్మాండంగా పూజ చేస్తారు. ఆ అమ్మాయి బయట నుంచి వచ్చి అత్తయ్యానది, ఈ అమ్మాయి లోన నుంచి వచ్చి అత్తయ్యానది. ఇద్దరు అదే కట్టు, అదే గుడ్డ, అదే మొహం. ఇప్పుడు లోన కోళ్ళు కరెక్టా, బయట కోళ్ళు కరెక్టా? మేమా అమ్మాయిని కాలేసినాం అంటున్నారు వీళ్ళు, అసలు కట్టేసిన ద్వారా తీసినామంటున్నారు వీళ్ళు. ఇదొక దెయ్యం పెరిగిపోతామన్నారు ఈ వచ్చిన వీళ్ళు. ఎవరు ఆడబిడ్డ నేను అందరూ ఊరికి పెట్టినారు. తీరా ఆలోచిస్తే ఇంతటి మాయ ఎందుకు కలిగింది అని, కృష్ణ నిజంగా నేను భక్తురాలైతే ఈ మాయా ఎవరో తెలియాలా, ఈ మాయావి ఎవరో తెలియాలని ఆయన కళంలో శ్రీకృష్ణ పరమాత్మ పరంధామ నా కోసం వచ్చి నా రూపం కలిసి మా ఇంట్లో కాపురం చక్క చేసినవా అని సాష్టాంగ నమస్కారం చేసేవాడికి ఏమైంది, శ్రీకృష్ణ పరమాత్మగా దర్శనమై అమ్మా నీ సమస్త కష్టాలు పోయి ఈనాడు నుంచి నువ్వు మహాతల్లిగా ప్రకాశిస్తూ నువ్వు భక్తురాలు అని నాకు తెలుసు, లోకంలో ప్రకాశించాలంటే ఇది పెట్టాల కష్టాన్ని అని ఆశీర్వచనం చేసిపోతే నీకు సంతానం ప్రాప్తిస్తుంటే మన నుంచి సంతానం ఇల్లు వాకిలి అవుతుంది. ఆమె నోరు తెలిసి నోరు అనకుండా అందరూ మహాతల్లిగా పూజించడం జరిగింది. ఇది అది 400 సంవత్సరాలు జరిగిన ఘట్టం, సామాన్య కుటుంబంలో ఉండి జరిగిన ఘట్టం. మరి ఆనాటి నుంచి ఏంటంటే ఈనాటి వరకు ఆ తుకారాం పాండురంగ భక్తులు అనేకమంది చేశారు. అయితే మరి భక్తి చేస్తా, సంసారం చేయొచ్చా చేయకూడదా, సంసారంలో పని చేయొచ్చా చేయకూడదా, అన్ని చేయొచ్చు. మరి జగన్నాథ యొక్క జగత్ప్రభు యొక్క మనకు అనుగ్రహం ఎలా కలుగుతుంది, చేస్తేనే కలుగుతుంది. ఇల్లుని జడగొట్టుకోమని కానీ, సంసారాన్ని నాగం చేసుకోమని కానీ, సంతానాన్ని బాగొట్టుకోమని కానీ పెద్దోళ్ళు చెప్తున్నారు.
ఇవన్నీ సరి చేసుకునే దైవాన్ని ప్రార్థన చేయాలి. నువ్వు ఏ పని చేస్తున్నా దాన్ని బాగు చేయాలని సుబ్బరావు నాయన గారు ఏం చెప్పిండు, దేహంలో ఉన్నటువంటి జగన్మాత విషయాన్ని అందజేసిండు. దేహంలో ఉన్నటువంటి జగన్మాతని దర్శనం చేసుకున్నాడు. అటువంటి మహాతల్లి దేహంలోనే ఆదిశక్తి, పరాశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ఈ దేహంలో ఉండి ప్రకాశిస్తా ఉన్నది అని చెప్పి, మనకి శరీరం మాట్లాడాలన్నా ఆ వాక్ దాటి, బయటికి నడవాలన్నా ఆ శక్తి. మరి అటువంటి దాన్ని వాడుకోవాలంటే వీరబ్రహ్మం గారు కూడా శక్తి జగన్మాతనే వాడుతుంది. తల్లి పూజ చేయు మగవాళ్ళెళ్ళరు, అన్యకాంతలను తల్లి ఎక్కువ చూస్తుంది. కాళికాంబ అంశ కాళికాంబ అన్యకాంతలు ఎట్లుండాలా? తల్లినే ఉండాలా? ఎందుకని అందరిలో ఉంది ఆ జగన్మాతగా. ఈ మాటకు శ్రీకృష్ణ పరమాత్మడు ప్రకృతి మొత్తం తల్లి వంటిది, నేను తండ్రి లాంటి వాడిని అర్జున. ప్రకృతి స్వరూపం మొత్తం తల్లి కాబట్టి ఈ దేహ స్వరూపాలు మొత్తం తల్లి. ఈ దేహము లోన ఎరిగేది ఆత్మ. ఈ దేహముతోని దేహములో ఉన్న ఆత్మని గ్రహిస్తా ఉన్న శక్తిని వాడుకోవాలి. శరీరంలో ఉన్న శక్తిని మనం వాడుకోవాలి. ఒక పాట పాడాలా, ఈ శరీరంలో శక్తిని వాడుకోవాలా లేదా? ఒక పని చేయాలా, శరీరంలో శక్తిని వాడుకోవాలా లేదా? దైవ భక్తి చేయాలా, శరీరంలో ఉన్న జ్ఞానశక్తిని వాడుకోవాలా లేదా? అంటే జగన్మాతని బాగా చక్కగా పూజ చేయండి అంటాడు బ్రహ్మం గారు. అదే మన శ్రద్ధ గారికి కూడా చెప్పింది. ఒక శ్రద్ధ శరీరంలో ఉన్న మహాశక్తిని వాడుకున్నప్పుడు ధన్యులవుతున్నాడు. అయితే వాళ్ళ మనవరాలు ఈశ్వరమ్మ అటువంటి మహాతల్లిగా ఆయనకి దర్శనమైంది. ఆమె అనుగ్రహం కలిగినానే నీకు ఒక మాట చెబుతా ఉంది అబ్బాయి. సరే ఆమె వచ్చింది. శ్రద్ధ అన్నది, అమ్మా మహాతల్లి నమస్కారం అమ్మా అని దండం పెట్టింది. దండం పెట్టినాక, ఈశ్వరి నిన్నే నమ్మినది భూలోకమాత, ఈశ్వరి నిన్నే నమ్మినది, ఈశ్వరమ్మవు నీవు కాక మోక్షమివ్వాదవని తనము, ఈశ్వరమ్మవు నీవు కాక మోక్షమివ్వాదవని తనము, సాక్షి వ్యక్తి నిన్ను నేనొక దీక్షతో సాధింతు తల్లి, సాక్షి వ్యక్తి ఈశ్వరి నిన్నే నమ్మితి భూలోకమాత, ఈశ్వరి నిన్నే నమ్మితి. ఓ ఈశ్వరి, ఈశ్వరి ఈశ్వరమ్మ అనేది నిమిత్తం మాట. ఆయన నమ్మింది ఎవరిని? ఈశ్వరి అంటే స్వరం అంటే ముక్కులో గాలి. ఈశ్వరి నిన్నే నమ్మినానమ్మా. అయితే నేను నమ్మినందుకు ఏమైంది? నన్ను కడతీర్చడమే కాదు, అసలు నువ్వు ఎంత శక్తివి. భక్త కోటి సుజనులకు ముక్తినిచ్చిన ఈశ్వరమ్మ, 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 శక్తి రూపము దాల్చి నీవు భక్తులను రక్షించు తల్లి, శక్తి రూపము దాల్చి నీవు భక్తులను రక్షించు తల్లి, ఈశ్వరి
నిన్నే నమ్మితి భూలోక మాత ఈశ్వరి నిన్నే నమ్మితి భూలోక మాత ఈశ్వరి నిన్నే నమ్మితి మూడు మూర్తులకు నీవు మూలమైన దేవతను చూడు మూడు మూర్తులకు నీవు మూలమైన దేవతను చూడు నామనమ్మున ఈశ్వరమ్మను మానజనునే పూజ చేతు నామనమ్మున ఈశ్వరమ్మను మానజనునే పూజ చేతు ఈశ్వరీ నిన్నే నమ్మితి భూలోక మాత ఈశ్వరి నిన్నే నమ్మితి. అయితే ఇక్కడ ఏమన్నా సిద్ధయ్య గారు భక్త కోటి సుజనుల సుజనుడు అంటే మంచి గుణవంతుడు అని భక్త కోటి సుజనుల రక్షణ చేసేటువంటి మహాతల్లివమ్మ నీవు అన్నాడు. ఆ జగన్మాత అటువంటి మన దేహంలో ఉండి మనకు భక్తి కలిగితే ఆమె రక్షణ చేయడానికి రెడీగా ఉన్నావు తల్లి అని సిద్ధయ్య గారు. అయితే భక్తి కలిగిన రోజులు పెడదాం, భక్తి కలిగినటువంటి వారిని మాత్రం వదిలిపెడదాం. ఈ మాట బ్రహ్మగారు కూడా ఏ రకంగా కుంటి గుడ్డినైన మాతృమూర్తి విడనాడబోదు, అట్లే భక్తి కలిగిన మానవుణ్ణి భగవంతుడు విడనాడబోదు. కాళికాంబంస కాళికాంబ అన్నాడు. భక్తి కలిగిన వాడినే భగవంతుడు విడనాడడు అన్నాడు. ఇక్కడ సిద్ధయ్య గారు అన్నది ఏంది? భక్తి కలిగిన వాడు మొత్తాన్ని రక్షణ చేసే మహాతల్లి అమ్మ అన్నాడు. పోనీ రాగినవా నువ్వు ఎంతటి దానివి దాన్ని మనకి గురువు గారు చెప్పింది. మూడు మూర్తులకు నీవు మూలమైనటువంటి దేవత మనసు. ముగ్గురు మూర్తులు కూడా ఆ జగన్మాతే కర్తనే. మూలమైనటువంటి దేవతను నామనమ్మున ఈశ్వరమ్మను మానకనునే సేవ చేసినను. మనటువంటి మానకుడు సేవ చేయబట్టి ఇప్పుడు బ్రహ్మం గారు 300 సంవత్సరాలు దాటి 400 నడుపుతా ఉంది. కూర్చునే ఉంది ఆ ఈశ్వరం నమ్మకం. చదే కదా మరి 300 సంవత్సరాల నుంచి ఆయన కూడా కూర్చొని ఆ జగన్మాతను నమ్ముకుని. మరి ఆంజనేయుడు 9 లక్షల సంవత్సరాల నుంచి నమ్ముకొని చేస్తూనే. మార్కండేయుడు కొన్ని యుగాల నుంచి చేస్తూనే. మరి ఈ భూలోకంలో అనేక మంది మహాత్ములు, రాఘవేంద్ర స్వామి గారు కావచ్చు, వేమన గారు కావచ్చు, రామప్ప తాత గారు కావచ్చు, ఇంకా మనకు తెలియని వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. అయితే మనకు అంతగా తెలియదు. ఎందుకని మనం తిరిగేది కొద్ది, మన జీవితం కొద్ది ఆ బ్రహ్మాండమై దర్శించితే కానీ వాళ్ళంతా దర్శనం కాదు. అయితే వాళ్ళతో మనకు సంపాదన తెస్తే కానీ వాళ్ళకి పేరున్నారు. అటువంటి మహాస్థితిని గురించి సర్వం కూడా ధర్మనిర్ణయాలు. అటువంటి విశేషాన్ని మనకి మంగళగిరి వస్తువులు సుబ్బారావు నాయుడు గారు చక్కగా అందజేసినందుకు అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం. మరి రేపు గురువు గారు ఉంటానంటాను. అందరూ కూడా జాగ్రత్తగా వచ్చి మరి టైం తెచ్చిద్దాం. రేపు టయాన్ని సత్యాన్ని. జై సద్గురు మహారాజుకి. మహారాజు మాయా కులో నాయి మాయా కులే భాయి మాయా గురు